పేరు సైదుల్ అండి. మా మిస్సెస్ కళ్యాణి. గత 3 months క్రితము నాకు బైక్ యాక్సిడెంట్ అయిందండి. మాది మిర్యాలగూడ ఉట్లపల్లి గ్రామం. అయితే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ కాగానే నాకు కింద పడిపోయాను. ఆటోమేటిక్ నేను కోమాలకు వెళ్ళిపోయాను. తర్వాత ఏం జరిగిందనేది నాకు తెలియదు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు చూసి మా బ్రదర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మా బ్రదర్ వచ్చేసి నన్ను మిర్యాలగూడలో హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ సిటీ స్కానింగ్ చేశారు. సిటీ స్కానింగ్ చేస్తే రిపోర్ట్ ఏమొచ్చిందంటే మైండ్లో బ్లడ్ ఫ్లాట్ అయినట్టు, బ్లడ్ గడ్డగట్టినట్టు తెలిసింది. అక్కడ ఉన్న వాళ్ళు మిత్రులు ఏం చెప్పారంటే మీరు ఇమీడియట్గా హైదరాబాద్ తీసుకెళ్ళండి, లేకపోతే ప్రాణానికే ప్రమాదం అని చెప్పారంట. అదే సమయంలో మా బావకి, మా మేనమామకి కొంతమంది సజెషన్ ఇచ్చారంట. ఇప్పుడు ఐకాన్ హాస్పిటల్ నల్లగొండలో కొత్తగా ఐకాన్ హాస్పిటల్ కట్టారు, అందులో అక్కడ శశాంక్ సారు న్యూరో సర్జరియన్ చాలా బాగా చేస్తున్నారని ఎవరో సజెషన్ ఇచ్చారంట మిత్రులు. వాళ్ళ సలహా మేరకు మేము ఇక్కడికి వచ్చాము. మేము ఇక్కడికి రాగానే సార్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి నన్ను అబ్జర్వేషన్ చేసి నన్ను ఎంపటే మా పేరెంట్స్కి ఎంపటే సర్జరీ చేయాలి సార్ అని చెప్పారంట. సార్ శశాంక్ సార్ గారి సూచనల మేరకు మా వాళ్ళు ఎంపటే సర్జరీకి ఒప్పుకొని చేయండి అని చెప్పారంట. ఆ రోజు నైట్ 8 hours సర్జరీ చేశాడంట సార్. చాలా రిస్క్. 8 hours సర్జరీ. మొత్తం మైండ్లో బ్లడ్ ఫ్లాట్ అయ్యి గడ్డ కట్టేదంట. దాన్ని మొత్తం దగ్గరే కూర్చొని ఒక రెస్పాన్సిబిలిటీగా కూర్చొని క్లీన్ చేశాడంట. నాకు ఇదంతా తర్వాత మా రిలేషన్ చెప్తుంటే నాకు తెలిసేది. చాలా చక్కగా మెరుగైన వైద్యము చాలా మంచిగా జరిగిందండి. అయితే ఈ ఆపరేషన్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ 10 days నేను సెట్ అయ్యానండి. ఇంతకుముందు ఏ విధంగా నేను నా కార్యక్రమాలు ఏ విధంగా చేసుకున్నానో అదే విధంగా నా కార్యక్రమాలు నిర్వహించుకోగలిగాను. 32 కుట్లు పడినాయండి. 32 కుట్లు 10 daysలోనే తక్కువ అయిపోయినాయి. ఇక్కడ సార్ ఇచ్చిన మెడిసిన్ కూడా చాలా మంచి మెడిసిన్ ఇచ్చండి. నా స్టిచెస్ త్వరగా మారిపోయినాయి. 10 daysలోనే స్టిచెస్ తీసేశారు. ఆ తర్వాత కొంతమంది మిత్రులు అడిగారు, నీకు ఎంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది, చనిపోవాల్సిన వాళ్ళు బతికినవంట, నువ్వు చాలా అదృష్టవంతులని, ఈ సర్జరీకి ఎంత ఖర్చు అయింది, ఇదే హైదరాబాద్లో అయితే 10 lakhs దాకా అయ్యేదంట, నువ్వు నల్గొండలో ఆపరేషన్ చేయించుకున్నావంట, నీకు నల్గొండలో ఎంత అయింది ఐకాన్ హాస్పిటల్లో అని అడిగితే నేను చెప్పాను, వరకు 4 lakhs అయిందంటే నీకు మరో జన్మ ఇది, 4 lakhs ఇంత తక్కువలో అయిపోయింది నీకు, ఇదే సర్జరీ హైదరాబాద్లో అయితే మినిమం 10 lakhs అయి ఉండేది అని చెప్పారు. నాకు 40%లోనే అయిపోయింది, 4 lakhsలోనే అయిపోయింది అని చెప్పాను. కానీ మరో జన్మ ఇచ్చాడు శశాంక్ సార్. చాలా రెస్పాన్సిబిలిటీ చాలా జాగ్రత్తగా తీసుకున్నాడు అండి. చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. 2 months తర్వాత నా మెడిసిన్స్ అయిపోతే నేను సార్కి కాల్ చేస్తే సార్ అన్నాడు, చెప్పండి సైదులు ఇప్పుడు ఎలా ఉందని అని అడిగాడు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఒక పేషెంట్ మీద ఆఫ్టర్ 2 months తర్వాత కూడా సైదులు అని తోని పిలిచాడంటే, సో ఒక పేషెంట్ మీద ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటే ఆ 2 months తర్వాత కూడా ఆ పేరు గుర్తుంటుందండి. సార్ దగ్గరికి పేషెంట్స్ వస్తుంటారు, అయినప్పటికీ 2 months తర్వాత కాల్ చేస్తే ఇప్పుడు ఎలా ఉందని సార్ రెస్పాండ్ అయ్యాడు. ఈవెన్ ఏ టైంలో ఫోన్ చేసినా సార్ రెస్పాండ్ అవుతాడు. చాలా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతాడు. చాలామంది చెప్తుంటే కూడా విన్నాను, ఐకాన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ బాగుంటుంది అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే మనకు నల్లగొండలో ఇంత దగ్గరలో ఇంత క్వాలిటీ హాస్పిటల్ మనకు అందుబాటులో ఉందండి. ఇంతకుముందుకు మనకు 2 years బ్యాక్ ఇలాంటి సర్జరీ అంటే హైదరాబాద్ పోవాల్సిన వాళ్ళం, మార్గం మధ్యలోనే కొంతమంది చనిపోయేవారు. ఇప్పుడు అలాంటి అవకాశం లేదు మనకు. ఎందుకంటే ఈ మన విలేజ్ నుండి మిర్యాలగూడ, సూర్యాపేట, ఇలా ఖమ్మం ఇట్లాంటి విలేజ్ నుండి త్వరగా చేరుకోగలుగుతాం. అదే హైదరాబాద్ వెళ్ళాలంటే ప్రాణానికే ప్రమాదం. అలాంటి సర్జరీలు ఇక్కడ చేయించుకుని ప్రాణాపాయాల నుండి రక్షించుకోవచ్చు. మంచి అవకాశం ఉంది. చాలా చక్కగా మనకు వైద్యం కూడా ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా ఉంది. చాలామంది సజెషన్ ఇచ్చిన మిత్రులకు మరియు ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్కి, నాకు ఆపరేషన్ చేసిన శశాంక్ సార్ గారికి, నా స్టాఫ్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు మరుజన్మ ఇచ్చినందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ శశాంక్ సార్.